హలో ఎవ్రీవాన్. ఈ వీడియో వచ్చేసి నేపాల్ సిరీస్‌కి రిలేటెడ్ అండి. మేము నేపాల్ వెళ్ళే టైంకి మేము అనుకున్న సైట్ సీన్ ఏరియాస్ ఏంటి అంటే కాఠ్మండూ సైడ్ అండి. బట్ మేము వెళ్ళిన టైంకి ఫుల్ వర్షాలు పడటం వల్ల కాఠ్మండూ ప్లాన్ అనేది డిస్టర్బ్ అయిపోయింది. సో ఇంకా అక్కడ లోకల్‌లో ఏమేమి ఉన్నాయి అన్నీ అనుకుని సార్ వాళ్ళు ఒక ప్లాన్ అనేది చేస్తున్నారు. ఎప్పుడైతే లోకల్‌లో అన్నారో నేను గూగుల్‌లో సెర్చ్ చేస్తే నాకు ఒక 2, 3 ప్లేసెస్ అయితే కనిపించినాయండి. బాగా వ్యూ ఉన్న ప్లేసెస్, చాలా బాగున్నాయి ఆ ప్లేసెస్. అవి ఏంటి అంటే ఈ శివ స్టాచ్యూ ఒకటి కనిపించింది. నెక్స్ట్ బుద్ధిస్ట్ టెంపుల్ ఒకటి కనిపించింది. ఈ 2 కూడా వెళ్దామా అని సార్‌ని అయితే అడిగేసామండి. సార్ అన్నారు, మేడం ఇవన్నీ ఇప్పుడు కాదండి తర్వాత అన్నట్లు చెప్పారు. కానీ మేము వెళ్ళే ప్లేస్ ఎక్కడికనేది మాకు తెలీదు. సార్ మాకు ముందే ప్లాన్ అయితే ఇవ్వలేదు. కానీ రోడ్స్ కానీ వెదర్ కానీ ఉన్నాయండి. నిజంగా ఆర్సమ్ ఉందండి. ఎందుకు ఇంత ఆర్సమ్ ఉంది అని అనుకుంటే చుట్టూతా కూడా గ్రీనరీ అండి. రోడ్స్ అయితే ఎగ్జాక్ట్‌గా కర్వ్ మనకి ఇప్పుడు కనిపిస్తుంది కదా! వీడియో తీసుకుంటే ఎగ్జాక్ట్ కర్వ్ కనిపిస్తుందండి. జనరల్‌గా వర్టిగో ఉన్నవాళ్ళు, మైగ్రేన్ ఉన్నవాళ్ళు ఈ ప్లేసెస్‌కి వెళ్ళి పర్టిక్యులర్‌గా వ్యూ పాయింట్ కనుక వ్యూ చేస్తే వాళ్ళకి ఆ రోడ్స్, కర్వ్స్ గానీ, సైడ్ సీన్స్ గానీ తల తిరిగిపోయినట్టు అనిపించేస్తుందండి. చాలా దారుణంగా ఉన్నాయండి. అలాగే మళ్ళీ ఇంకొక విషయం ఏమిటి అంటే కారు కర్వ్స్ తిప్పుతుంటేనే లోపల కూర్చున్న వాళ్ళు అటు ఇటు అటు ఇటు ఊగుతాం కదా! దానికే తలనొప్పి వచ్చేస్తుందండి. ఈ శివ స్టాచ్యూకి వెళ్ళడానికి లేక్ సైడ్ నుంచి టాక్సీస్, లోకల్ బస్సెస్, ప్రైవేట్ వెహికల్స్ అవైలబుల్గా ఉంటాయండి. 30-40 మినిట్స్ టైం అయితే పడుతుంది. సైడ్స్ ఉన్న సీనరీ చూసుకుంటూ మనం వెళ్ళే స్పీడ్ని బట్టి ఎదురొచ్చే వెహికల్స్ని బట్టి టైం అనేది డిపెండ్ అయి ఉంటుందండి. మేము టాక్సీ మాట్లాడుకున్నాము. మాకు వెళ్ళడానికి 30 మినిట్స్ పట్టింది. ఈ శివ స్టాచ్యూ ఉన్న ప్లేస్ని పుమ్డీకోట్ అంటారు. ఇది ఫుల్లీ హిల్ స్టేషన్ అండి. ఇక్కడ ట్రావెలింగ్ చేసే వే, అలాగే శివ స్టాచ్యూ ఉన్న ప్లేస్ అంతా కూడా వ్యూ పాయింట్ అండి. అలాగే 1500 మీటర్స్ అబోవ్ సీ లెవెల్ ఉంటుంది. సెకండ్ లార్జెస్ట్ స్టాచ్యూ ఆఫ్ శివ ఇన్ నేపాల్. నిజంగా చాలా బాగుందండి. ఇంకా ఎంట్రన్స్ అయితే ఇట్లా ఉంటుంది. ఫస్ట్ ఇలా శివలింగానికి 4 సైడ్స్ శివ ఫేస్ కట్ అనేది ఉంటుందండి. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మనకి మెయిన్ శివ స్టాచ్యూ కనిపిస్తుంది. మొత్తం అంతా కూడా ఎంత బాగుందంటే మేము ఈ ప్లేస్కి వెళ్ళేటప్పటికి టైమ్ 10 అయిందండి. అయినా కూడా ఎంత మంచు పట్టేసి ఉంది అంటే ఎదురుకుండా ఇంకొక వ్యూ పాయింట్ ఉంది. అది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపించేస్తాను. మేము వెళ్ళే వే అంతా కూడా ఇట్లా స్టెప్స్‌గా కట్టుకుంటూ చిన్న చిన్న మొక్కలు, పువ్వులు ఇవన్నీ చాలా బాగున్నాయండి. దగ్గర దగ్గర ఒక 10 మినిట్స్ వాక్ అయితే ఉంది పైకి. ఎందుకంటే మాది చిన్న టాక్సీ పైకి వెళ్ళలేదు. మేము నడుచుకుంటూ వెళ్ళాము. ఇంకా అలా వెళ్ళిన తర్వాత ఇలా ఒక 30-40 స్టెప్స్ అయితే ఉంటాయండి. ఈ స్టెప్స్ అన్నీ ఎక్కుతూ మనం ఆ శివ మెయిన్ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాలి. ఇంకా ఆ రోజు మా యోగి పొద్దున్నే లేచింది, రెడీ అయింది. కాకపోతే కొంచెం డల్‌గా ఉండి ఫుల్ నిద్రమత్తులో ఉంది. సరే అన్నట్టు మేము కూడా వదిలేసాము. సో ఇంకా అక్కడికి వెళ్ళి శివ స్టాచ్యూ చూడంగానే ఆల్ సెట్ అయిపోయింది. ఇంకా చూసారు కదా స్టెప్స్ అవి కూడా చాలా ప్రతి పర్టిక్యులర్ పాయింట్ కూడా మనం క్యాప్చర్ చేసుకునే పాయింట్ లాగా అనిపించిందండి. నాకు చాలా బాగా అనిపించింది. మా సార్‌ని అడిగాను, మీరు ఇక్కడికి తీసుకెళ్ళనన్నారు కదా! మరి ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చారు ఎందుకు అని. మేడం మీరు అడిగిందే మేడం, కానీ ముందే ఎందుకులే నేను చెప్పడం అని నేను సైలెంట్‌గా ఉన్నా. కానీ మీరు బానే చూసారు ఆన్‌లైన్‌లో అని చెప్పి సార్ చెప్పారు. ఫైనల్లీ ఆన్‌లైన్‌లో చూసిన ప్లేస్‌కి అయితే వచ్చేసాను. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా శివ స్టాచ్యూ వచ్చేసి 51 ఫీట్ టాల్ అండి. కింద వైట్ స్తూప ఉంది కదా! ఇది వచ్చేసి 57 ఫీట్ హైట్ ఉందండి. సో టోటల్ 108 ఫీట్ అండి. ఇలా మనకి ఫోటో క్యాప్చర్ చేయడానికి కూడా దగ్గర నుంచి రావట్లేదు. కొంచెం డిస్టెన్స్ నుంచి అయితే ఫొటోస్ అండ్ వీడియోస్ వస్తున్నాయండి. కానీ మనకి జూమ్ చేసి చూస్తేనే కనిపిస్తుంది. అలా కాకుండా యోగి పిక్చర్స్ వరకు నేను క్యాప్చర్ చేసుకున్నాను. ఇంకా నా దగ్గరికి వచ్చేటప్పటికి తీయడానికి ఎవ్వరు లేరు. సార్ వాళ్ళు తిరగడానికి వెళ్ళారు. ఇక్కడ ఎలా ఉందంటే స్తూపం కనిపిస్తుంది కదా! స్తూపం పైన శివ స్టాచ్యూ ఉంది. అలా కాకుండా చుట్టూతా కూడా శివలింగాలు అనేవి ఉన్నాయండి. 2 స్టేర్స్‌లో ఉంటుంది కదా! కింద స్టేర్‌లో కూడా చుట్టూతా శివలింగాలు ఉన్నాయి. పైన స్టేర్‌లో కూడా చుట్టూతా శివలింగాలనే ఉన్నాయండి. అలా ఒక రౌండ్ వేసుకొస్తే బ్యాక్ సైడ్ అయితే వ్యూ ఇంకా చాలా బాగుంది. కానీ జనాలు ఎక్కువ ఉండడం వల్ల నేనైతే వెళ్ళలేదు. నేను మాత్రం కొన్ని పిక్స్ అవి తీసుకున్నాను. అవి యాడ్ చేసుకున్నానండి. సో నాకైతే నేపాల్ వెళ్ళినప్పుడు ఈ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చింది. అలాగే ఇప్పుడు చూపిస్తా చూడండి. నేను శివలింగాస్ ఉన్నాయని చెప్పాను కదా! ఇదిగోండి యోగి నుంచుంది కదా! ఇలా చుట్టూతా కూడా 2 స్టేట్స్‌లో శివలింగాలు అయితే ఉన్నాయండి. సో వ్యూ అయితే చాలా
బాగుంది. అక్కడ దూరంగా హాట్ బెలూన్ స్పాట్ ఒకటి కనిపిస్తుంది కదా, అది నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేసేస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూసే వాళ్ళు ఉంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం నేను నెక్స్ట్ వీడియోలో ఆ హాట్ బెలూన్ ఆ పార్ట్ గురించి అప్డేట్ అయితే ఇచ్చేస్తాను. సో కొంచెం సేపు ఇక్కడంతా స్పెండ్ చేసి మళ్ళీ రిటర్న్ వేరే ప్లేస్కి వెళ్దామని మేము స్టార్ట్ అయిపోయాము. మీకు ఎలా అనిపించింది శివ స్టాచ్యూ? చాలా బాగుంది కదా. బాయ్.